హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ నూక అలాగే పెరుగుతో చాలా సింపుల్ అండ్ ఈజీగా కమ్మటి పుల్లట్ల రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకుని ఇప్పుడు ఇందులో ముందుగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చేత్తో బాగా నలుపుతూ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిపాక ఇప్పుడు ఇందులో 3 కప్పుల పెరుగు వేసుకోవాలి. నార్మల్ పెరుగు కాకుండా పులిసిన పెరుగు వేసుకుంటే అట్టులు కమ్మగా వచ్చి పుల్లగా టేస్ట్ అది బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత చేత్తో బాగా పిసుకుతూ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 3 కప్పుల గోధుమ నూక వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకుని చేత్తో అస్సలు ఉండలు లేకుండా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుని అప్పుడు కలుపుకోవాలి. అప్పుడైతే హార్డ్ గా కాకుండా సాఫ్ట్ గా పిండి కన్సిస్టెన్సీలో అయితే వస్తుందన్నమాట. ఇలా పిండినంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు ఈ పిండిని అయితే నాననివ్వాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 గంటల సేపు నానబెట్టిన పిండి ఉంటుంది కదా, దానిపై మూత తీసేసి ఇప్పుడు గరిటెతో ఈ పిండినంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని పిండినంతా మొత్తం ఒక కన్సిస్టెన్సీ వచ్చేలాగా కింద నుండి పైకి కొద్దిగా పలుచగా కలుపుకోవాలి. 2 గంటల సేపు నానబెట్టాం కదా, పిండి అయితే హార్డ్ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి వాటర్ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు ఇందులోకి బాగా కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండిని 2 గరిటెలు వేసి చూపిస్తున్న విధంగా అయితే మీడియం సైజులో అట్టుల కింద అయితే మనం దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్టు చుట్టూ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు అయితే వేగనివ్వాలి. మనం ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. హై ఫ్లేమ్ లో పెడితే బాగా వేగినట్టు అనిపిస్తుంది కానీ మాడిపోయి టేస్ట్ అయితే బాగోదన్నమాట. కాసేపు కింద అట్టు బాగా వేగాక ఇప్పుడు అట్లోస్ తోటి కింద నుండి పైకి ఫ్లిప్ చేసుకోవాలి. కావాలంటే మనం దోరగానే ఇలా ఉంచేసుకుని తినేయచ్చు, కాకపోతే 2 సైడ్స్ బాగా వేగడం వల్ల టేస్ట్ అది బాగుంటుంది. అందుకని చెప్పేసి 2 సైడ్లు బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోవడమే. ఇలా మిగతా పిండిని కూడా అట్ల కింద వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ పుల్లట్లన్నీ ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకుని ఇందులో చట్నీ కానీ లేకపోతే పచ్చడి కానీ కలుపుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతాయి.